Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. నా పేరు పి శివశంకర్ రెడ్డి. నేను ఈ పిరమిడ్ సొసైటీలో 1994 నుంచి నేను ఇక్కడ పిరమిడ్ మాస్టర్గా నేను జీవిస్తున్నాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఈ శాకార ర్యాలీలో సికింద్రాబాద్ శాకార ర్యాలీలో కొన్ని వేలాది మందితోటి మరి ఈ శాకార ర్యాలీ విజయవంతంగా చేసినందుకు భాగ్యనగర్ పిరమిడ్ ట్రస్ట్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులందరికీ మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వెజిటేరియన్ ర్యాలీ సికింద్రాబాద్లో జరిగిన ఈ వెజిటేరియన్ ర్యాలీలో మేము మా సకుటుంబ పరివారంతో మేము వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో నాకు పరిచయం 1994లో పిరమిడ్ మాస్టర్ శరత్ కుమార్ ద్వారా నా కర్నూలు పిరమిడ్ సొసైటీలో పరిచయం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రహ్మర్షి పితామహ పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లో నేను ఒక కార్యకర్తగా ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నేను సత్యం ఏంటో తెలుసుకున్నాను, ధర్మ మార్గం ఏంటో తెలుసుకున్నాను. సత్యము ధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఈరోజు నా జీవితాన్ని నేను సుఖమయం చేసుకున్నాను. ఈరోజు నేను ఆధ్యాత్మికం యొక్క జీవితం యొక్క మొత్తం దాని యొక్క ఫలితం ఏంటయ్యా అంటే కామన్ సెన్స్తో జీవించడం. పత్రిజీ గారు తన జీవితంలో నుంచి నాకు నేర్పించింది ఏంటంటే ప్రతి పరిస్థితిని ఎందు భూమి మీద ప్రతి జీవి తన కామన్ సెన్స్తో జీవించాలి. ఆధ్యాత్మికం యొక్క పరాకాష్ఠ ఏంటంటే దాని యొక్క ఫలితం ఏందయ్యా అంటే ఇంకిత జ్ఞానంతో జీవించడం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ పరిస్థితిలో మనం ధర్మంగా ఉండాలి అంటే దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం ఉంటుంది. అది ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే వస్తుంది. ధ్యానం ద్వారా పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్లో ప్రతి పిరమిడ్ మాస్టర్ ద్వారా నేర్చుకున్నటువంటి సత్యాన్ని ఈరోజు మేము హ్యాపీగా జీవిస్తున్నాం. కొన్ని వేలాది మంది ఈరోజు రోడ్డు మీద వచ్చి ఉన్నామంటే దానికి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తన జీవితం అంతా రోడ్డు మీదే గడిపాడు. సత్యం ధర్మం ప్రచారం చేస్తూ 30 సంవత్సరాలుగా మరి ప్రతి క్షణం సత్యాన్ని వ్యాప్తి చెందిస్తూ ఒక సత్యయుగాన్ని స్థాపించిన యుగ పురుషుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈ యుగానికి హీరో ఆయనే, సత్యాన్ని ధర్మాన్ని నడిపించడంలో. ముఖ్యంగా నేను మా మిస్సెస్ పి సరస్వతి మా ఇద్దరికి వివాహం చేసింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన మార్గంలో మా కుటుంబం జీవితం అంతా కూడా మేము మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. ముఖ్యంగా నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను 1999 నుంచి. పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలోనే ఈ ప్రపంచ ధ్యాన సభలకు 2012 నుంచి చీఫ్ ఆర్గనైజర్గా కొన్ని వేలాది మంది పిరమిడ్ మాస్టర్ల రవాణా సౌకర్యార్థం మేము అక్కడ నేను ఆర్గనైజర్గా నియమించడం జరిగింది. 25 సంవత్సరాలు ఈ పిఎస్ఎస్ మూమెంట్ దాటింది. నేను కార్పొరేషన్ ఉద్యోగిగా ఈరోజు ఉన్నానంటే నేను నా సంస్థకు ఈరోజు అంకితభావంతో సేవ చేయగలుగుతున్నానంటే పత్రిజీ గారి ద్వారా నేర్చుకున్నటువంటి వినయం. చదువుల ఫలమే అంటే వినయమే అంటారు. చదువుకున్నాడా కాలేదా అంటే కలెక్టర్గా అయినవాడు కాదు. మరి ఆత్మజ్ఞానే కాదా అని తెలియడానికి ఏంటంటే జీవితంలో కామన్ సెన్స్తో జీవించడం. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్లనే జీవితం ముక్తి వస్తుంది, దుఃఖం నుంచి విముక్తి వస్తుంది. నాకు ఈరోజు ఏ దుఃఖము లేదు. మానవుడు ఈరోజు హింస ఆత్మకంగా ప్రయాణం చేస్తున్నాడు. అహింస పరమో ధర్మ అని ప్రపంచానికి చాటి చెప్పిన మహాను యుగ పురుషుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. పత్రిజీ గారు నాకు ఎప్పుడు అనేవాడు, నాది రోడ్డు బతుకురా, నీది బస్ స్టాండ్ బతుకురా అని. అంటే పిరమిడ్కి తీసుకురానిక అన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు వస్తారని ఆయన ఉద్దేశం. నువ్వు నిరంతరం బస్ స్టాండ్లోనే ఉండాలిరా, నీ బతుకు అన్నాడు. అందుకే నాకు అలాంటి ఎన్నుకున్నాడు. 1999లో పత్రిజీ గారిని పిలిచి నువ్వు జీవితాంతం చేయాల్సిందే, నీతో వర్క్ ఉంటుంది అన్నాడు. అది 2012లో మళ్ళీ ప్రపంచ ప్రణాళికలో సర్వ ప్రాణి కోటి రక్షణ కంటే మించిన లక్ష్యం ఈ భూమి మీద లేదు. ఇంకా ఈ మూడో కన్ను తెలుసుకున్నా, ఇంకా ఎన్నో లోకాలు చూసినా ఇంతకంటే గొప్ప లక్ష్యాన్ని మనకు అందించి మనకు జీవితాన్ని ఇచ్చి ఇంత పెద్ద లక్షలాది పిరమిడ్ మాస్టర్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. నా పేరు పి సరస్వతి. ఈరోజు శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఉంది.
పిరమిడ్ మాస్టర్గా పుట్టడమే గర్వకారణం. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈరోజు రోడ్డు మీద పత్రిజీ లాగానే కష్టపడుతున్నారు. సో ఆయన ఆశయం మేరకు శాకాహార జగతే లక్ష్యంగా ప్రతి పిరమిడ్ మాస్టరు తనకున్న పరిధిలో తన కుటుంబాన్ని చూసుకుంటూ తన ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ సమాజ ధర్మాన్ని పాటిస్తూ సర్వప్రాణికోటి సృష్టి ధర్మం వైపు కూడా మనం సమయం ఇవ్వాలి. ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనాలి. ప్రపంచాన్ని సర్వప్రాణికోటి మనకు ఏది ఇస్తే సృష్టి మనకు అదే ఇస్తుంది. మనం ఏమిస్తున్నామో దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనేక జన్మలు మనం ఏం చేసామో మనకు తెలియదు. కానీ ఈ జన్మలన్నా ఇప్పుడు ప్రతి జీవిని ప్రాణాన్ని రక్షించే దిశగా ఏ ప్రాణి కూడా పుట్టిన తర్వాత తను సహజంగా మరణించాలి, అసహజంగా మరణించరాదు. ఎవరు చంపబడకూడదు, ఏ జంతువు చంపబడకూడదు, ఏ జీవరాశి చంపబడకూడదు. తనంతకు తానే చనిపోయే విధంగా మనం కూడా ప్రతి జీవరాశికి సహకరించాలి. జై జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, జై జై పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. జై జై శాకాహార జగత్, జై జై ధ్యాన జగత్, జై జై పిరమిడ్ జగత్. అహింసా పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షితః. అహింసా పరమో ధర్మ, ధర్మో రక్షతి రక్షితః. సర్వ ప్రాణి కోటి ధ్యేయంగా ఈ శాకాహార ర్యాలీలన్నీ ఈ భూమి అంతా తిరగాలని నేను సదా ప్రకృతి మాతను కోరుకుంటున్నాను. జై హో ప్రకృతి మాత, జై హో పత్రిజీ. Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.